కి స్వాగతం. శ్రీ రాజరాజేశ్వరి గెస్ట్ను నెల్లూరు మినీ బైపాస్ మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో శుక్రవారం భాష్యం విద్యా సంస్థల చైర్మన్ మరియు రాజ్యసభ సభ్యులు రామకృష్ణ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ నెల్లూరులో ఈరోజు రాజరాజేశ్వరి గెస్ట్ను ఘనంగా ప్రారంభించమన్నారు. తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. చైతన్య మా విద్యా సంస్థలలో చదువుకున్న విద్యార్థి ఎంతో చక్కగా రాజరాజేశ్వరి గెస్ట్ను ఏర్పాటు చేశారన్నారు. రూములు ఎంతో అందంగా ఉన్నాయన్నారు. నెల్లూరు ప్రజలు ఎస్ఆర్ఆర్ గెస్ట్ను ఆదరించాలన్నారు. ఎస్ఆర్ఆర్ గెస్ట్ నిర్వాహకులు చైతన్య శేషయ్య మాట్లాడుతూ నెల్లూరులోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపం పైన ఎస్ఆర్ఆర్ గెస్ట్ను ఈరోజు భాష్యం విద్యా సంస్థల అధినేత రామకృష్ణ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించామన్నారు. నూతన హంగులతో 15 రూములను ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు ప్రజలు మమ్మలను ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరి కళ్యాణ మండపం సిబ్బంది, బంధువులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మరి ఎంతో ఉన్నతులు ఉండే నెల్లూరు సిటీలో మరి ఎప్పటి నుంచో మన శేషయ్య గారి అబ్బాయి చైతన్య మహేశ్వరి పరమేశ్వరి ఫంక్షన్ హాల్స్తో బాగా ఫేమస్లో ఉండి మరి ఈరోజు నెల్లూరుకు వచ్చే అతిథుల కోసం శ్రీ రాజరాజేశ్వరి గెస్ట్ ఇన్ అంటే ఎస్ఆర్ఆర్ గెస్ట్ ఇన్ అనే పేరుతో హోటల్ ఫామ్ చేయడం జరిగింది. ఆ హోటల్ ఫామ్ చేయడం కోసం వీళ్ళు నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు. ఈ చైతన్య నా దగ్గర చదువుకొని మరి మా ఇన్స్టిట్యూషన్స్ చదువుకొని వచ్చాడు. మరి మా విద్యార్థి ఇంత గొప్ప అవుతున్నందుకు మరి గర్వంగా ఉంది. ఆ కారణంతో నేను ఈ హోటల్ ప్రారంభించడం కోసం వచ్చాను. మరి అందరూ నెల్లూరు సిటీలో ఉన్న వాసులు కానీ వచ్చే అతిథులు కానీ వీళ్ళు ఇచ్చే శశి గారు కానీ చైతన్య కానీ ఇచ్చే మరి ఈ హోటల్ ఫెసిలిటీని యూటిలైజ్ చేసుకొని మరి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు ఇచ్చిన పని సంపూర్ణంగా జరిగే విధంగా మరి ఆ బ్లెస్సింగ్స్ ఈ హోటల్ కానీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తూ మరి ఇది అందరికీ వచ్చే వాళ్ళందరికీ మంచి సదుపాయాలు కల్పిస్తుందని ఆశిస్తూ ఇది చక్కగా అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపం శక్తి శేషయ్య గారి అబ్బాయిని. మేము కళ్యాణ మండపం గత 22 ఏళ్ళ నుంచి నడుపుతూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు కళ్యాణ మండపంలోనే పైన ఒక 15 రూములు లగ్జరీగా, ఒక 20 రూములు ప్రీమియంగా రెడీ చేయడం జరిగింది. మేము ఇప్పుడు ఈ ఓపెనింగ్కి భాష్యం రామకృష్ణ గారిని, రాజ్యసభ సభ్యుల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ మా ఆహ్వానాన్ని మన్నించి మాకు వచ్చినందుకు బాగా సంతోషంగా ఉంది. కావున మీరు కూడా మా గెస్టిన్కి అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం.